నమస్కారం, వెల్కమ్ టు ఎన్వై న్యూస్. స్పెషల్ పొలిటికల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి 1990లో 12 సంవత్సరాలకే గడ్డపార పట్టి కూలీగా పనిచేస్తూ ఇక ఆ తర్వాత కూలీల మేస్త్రిగా, కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా, సబ్ కాంట్రాక్టర్, సో ఆ తర్వాత 2014లో అధికార కాంట్రాక్టర్ గా ఎదిగారు. తను సంపాదించిన ఆస్తుల నుండి 50% సంపాదన కేవలం వడ్డెర కులం అభివృద్ధి కోసం కేటాయించాలనే పట్టుదలతో 2019లో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. సో ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఏకైక నిస్వార్థపడు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు అధ్యక్షుడు శ్రీ శివరాత్రి ఐలమల్లు గారు మన ముందు ఉన్నారు. సో ఆయనతో పాటు వడ్డెర సంఘంలో సేవ చేస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుంచపు దేవరాజు గారు, అలాగే మరియు రాష్ట్ర కోశాధికారి గురం శ్రీనివాసులు గారు ఉన్నారు. సో వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో నమస్కారం ఎవరికి కూడా. సో మొదటగా మీరు చెప్పండి ఐలమల్లు గారు, సో తెలంగాణ వడ్డెర సంఘం ప్రస్తుతం ఏ లక్ష్యాలతో పనిచేస్తుంది? తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ 2019లో స్థాపించక ముందుకు రాష్ట్రంలో వడ్డెరలు కుల సంఘం పేరు చెప్పితేనే విసిగిపోయే రీతిలో ఉండేది. ఆ రోజుల్లో నేను పుట్టిన నా కులానికి నా వంతుగా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక తెలంగాణ వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ముందు కులానికి దగ్గర కావాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే కుల సంఘం పేరు చెప్పుకొని నేను నాయకుడిని అని పోతే ఆ రోజుల్లో ప్రజలు, మా వడ్డెర ప్రజలు ఎవరు దగ్గర రాయించే పొజిషన్ లేరు. అందుకని వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రాష్ట్రంలో గడిచిన ఈ 8 సంవత్సరాలలో ఇంచుమించు 12,000 పైచలకు వడ్డెర కుటుంబాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ దాని ద్వారానే రాష్ట్రంలో నిలిపేదైన వడ్డెర పిల్లల్ని వాళ్ళ విద్య కోసం నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి నిరుపేదైన వడ్డెర్లకు ఇంచుమించు 30,000 కుటుంబాలకు లేబర్ కార్డు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ అండి, లేబర్ కార్డు అంతా ట్రస్ట్ ద్వారా ఉచితంగా ముట్టడం జరిగింది. అది కాకుండా వడ్డెర యువతలో చైతన్యం కావాలి, వడ్డెర ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పెళ్లికి వచ్చిన ప్రతి ఆడపిల్లకు మేనమామగా వారికి తలంబ్రాల సారీ మరియు వీళ్ళు దగ్గర మరీ పేదవాళ్ళు అయితే వారికి పుస్తపెట్టడానికి కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటి వరకు కార్యాచరణ నిర్వహించాం. గతంలో 2021లో ట్రస్ట్ ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 119 కాన్స్టిట్యున్సీలు, 613 మండల గ్రౌండ్ వరకు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టిన తర్వాత అందరు కలిసి 33 జిల్లాల ముఖ్య నాయకులు అంటే మా వడ్డెర కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కలిసి ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్నాం. కానీ వడ్డెర్లకు ఏదైనా ఇబ్బంది అయితే రోడ్డుకి ధర్నా చేయాలంటే ఒక సంఘం ద్వారా అయితేనే అది సాధ్యమవుతుంది. ట్రస్ట్ అనేది సేవాభావంతో చేయాల్సింది. మీరు అఫీషియల్గా ఈ రాష్ట్రానికి అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో అందరు కలిసి ఆగస్టు 8వ తేదీ 2021 మన ఇప్పటి బీసీ జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నన్ను ఈ రాష్ట్రానికి వడ్డెర సంఘం అధ్యక్షుడిగా అందరి సమస్యలో నిర్వహించాడు. ఆ రోజు సుందరయ్య కేంద్రంలో భారీ ఎత్తున ఇంచుమించు 3,000 మంది రాష్ట్ర వడ్డెర నలుగురి నుంచి వచ్చి అన్ని మండలాలు, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు వచ్చేసి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నిలబెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఈ గడిచిన 5 ఏళ్లలో ఇంచుమించు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ వడ్డెర ప్రజలకు సంబంధించిన ఏ విషయం సరే ఆ ప్రభుత్వాల మీదకి ఈ పార్టీకి ఇట్లా నేను చూడకుండా డైరెక్ట్ నా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందంటే రోడ్డుకి ధర్నాలు రాష్ట్రాలు చేయడానికి మా తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుంది. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైతే మా వడ్డెర్లు పునాదొవ్వి మా వడ్డెర్లు బండగా కొట్టి నిర్మాణించిన అసెంబ్లీలో మా వడ్డెర్ల పేరు పలకడానికి ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 2 సార్లు అసెంబ్లీ ముట్టడి చేశారు. అనేక మార్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు మంత్రులకు లెటర్లు ఇచ్చినాం మా కమిటీ గురించి అసెంబ్లీ మాట్లాడడానికి. ఈయనపోతే అసెంబ్లీ ముట్టడి చేసిన తర్వాత ఇప్పుడున్న కుబ్బులపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్డెర్ల గురించి ప్రస్తావన తెచ్చి వడ్డెర కులాన్ని ఎస్టీలో చేర్చాలి అధ్యక్ష అనేసి మాట్లాడడం మొదటిసారి. ఈ వేదిక ద్వారా మన ఎమ్మెల్యే వివేక్ గారికి మా వడ్డెర కుల సంఘం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరొక విషయం ఏంటంటే ఆ మాట్లాడిన మరుక్షణం నుంచి ఇప్పటి వరకు మా గురించి తప్పనిసరి అసెంబ్లీ ఏదో ఒక విషయంలో చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. దానికి మాకు శుభశకం చెప్పాలా. ఇక తెలంగాణ వడ్డెర సంఘం లక్ష్యం రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరినీ బయటికి తీయడం. గతంలో మా వడ్డెర కమ్యూనిటీ ఎస్టీగానే ఉండేది ఫస్ట్లో. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాతో పాటు ఉన్న లంబాడి, కోయ, బలిజా కులాన్ని ఎస్టీలు వేసి మమ్మల్ని బీసీ ఏలేశారు. చేర్చారు. చేర్చడం వల్ల ఏంటంటే మా తెగకు తీరిన అన్యాయం జరిగింది. ఎట్లా అంటే
రిజర్వేషన్ పరంగా మేము అన్ని ఎక్కువ ఉన్నాం, విద్యాపరంగా మా వాళ్ళు చదువుకో ఎక్కువ ఉండరు, ఆర్థిక పరంగా ఉన్నాం, రాజకీయ పరంగా లేదు కాబట్టి అధికారికంగా వెనకబడిపోయాం. అది ఎస్టీలో ఉంటే కంపల్సరీ మాకు రిజర్వేషన్ పరంగా మా పిల్లలకు కానీ మాకు కానీ కొంచెం డెవలప్ అయ్యేది, ఇప్పటివరకు మా కమ్యూనిటీ డెవలప్ అయ్యేది. అందుకని ఇప్పుడు ఎస్టీగా ప్రధాన డిమాండ్గా ఎస్టీ కావాలని ఉద్యమం. నేను ఇప్పుడు ఈ వ్యవస్థ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఎస్టీ ఉద్యమం ఎక్కువ మ్యాక్సిమం కొట్లాడుతున్నాం. ప్రతి లెటర్లో లేదా ప్రతి రిఫరెన్స్లో మేము ఇస్తున్నప్పుడు ఎస్టీగా ఇస్తాం, కంపల్సరీ ఎస్టీ కావాలని ప్రధాన ఏజెండాగా పెట్టిస్తున్నాం. ప్రతి కార్యక్రమం ఎస్టీలో చేస్తాం. ఎస్టీ వచ్చేంత వరకు మా తెలంగాణ స్టెప్ పోగలం. సో ప్రస్తుతం అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వడ్డెర సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? సమస్యలు చాలా ఉన్నాయి, చెప్తూ పోతుంటే ఒక రోజు సరిపోదు. అనేక సమస్యలతో పబ్లిక్ మా వడ్డెర కమ్యూనిటీ బాగా ఇబ్బంది పడుతుంది. నిన్నగా మనం మీరు చూస్తుంటారు వీడియోస్లలో, ఫోటోస్లలో. ఈ రాష్ట్రంలో అన్ని కులాల కంటే, కులవృత్తుల కంటే ప్రమాదకరమైన కులవృత్తి ఏదంటే అది మా వడ్డెర కులవృత్తి. ఎందుకంటే అప్పట్లో అనేది మనం పెద్దలు గౌడ్స్ కానీ మిగతా మత్స్యకారులు కానీ వాళ్ళ ప్రమాదం ఎక్కువ అని, కానీ అంతకన్నా డేంజర్ ప్లేస్లో ఉండి పనిచేసేవారే ఒక వడ్డెరోడు. ఎందుకంటే మనం చూస్తుంటాం ప్లాస్టిక్లలో, కోరిలలో అనేక చూస్తుంటాం మేము, ప్లాస్టిక్ల కోరిలలో బాంబులు వేసి కార్లెక్కలు పోయి. ఈ రాష్ట్రంలో మా కమ్యూనిటీలో 5% మంది ఇలా ప్రమాదం జరిగి వికలాంగులైన ఉన్నారు. ఆ 5%లో 0.1% సుధా వాళ్ళు పిచ్చి రావట్లేదు. మాకు బాధాకర విషయం ఏంటంటే గతంలో ఈ విషయం నాకు తెలియదు. ఈ మధ్య వడ్డెర చైతన్య యాత్రని ప్రారంభించి దాని ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలు మండలాలు తిరుగుతున్నాయి కాబట్టి బయటకు వచ్చింది వీళ్ళకి. మనమే ఒకటి హన్మకొండ మీటింగ్ పెట్టిన ఆ హన్మకొండ జిల్లాలో ఆత్మకూరు అనే మండలంలో ఈ విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే బ్లాస్టింగ్ అయ్యి చెయ్యి కన్ను పోయిన వ్యక్తికి ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పిచ్చి ఇప్పుడు సాంక్షన్ చేయాలంటే ఎంత వింటారో మా కమ్యూనిటీ ఎడంతో అట్లుంది. కాబట్టి కమ్యూనిటీ పరంగా చైతన్య పరుస్తూ వాళ్ళకున్న ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి సాల్వ్ చేసే విధంగా ఈ తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ పనిచేస్తుంది. అంటే మీ దగ్గరికి మెయిన్ వచ్చిన సమస్య ఏంటి? మీ దగ్గరికి అంటే మీకు పెద్దగా అనిపించింది వడ్డెర సంఘానికి సంబంధించి ఇది అన్యాయం జరుగుతుందని మీకు పెద్దగా సమస్య అనిపించింది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి ప్రభుత్వమా. మాక్సిమం మా కుల సంఘాల గ్రూప్లలో చూస్తున్నాం, మినిమం 2 రోజులకు ఒక వ్యక్తి వడ్డెర సభ్యుగా, ఒక వడ్డెర కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రమాదశాత్తు లేదా వివిధ కారణాల వల్ల చనిపోతారు. దాన్ని మనం ఒక ప్రణాళిక ప్రకారం కాకుండా ఒక వ్యవస్థ ప్రకారం చూస్తే మ్యాక్సిమం ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ లేదా ప్రమాదశాత్తుగా మరణిస్తుంది. ఈ ఆర్థిక ఇబ్బంది ఎట్లా వస్తుంది? మా దాంట్లో విద్యాపరం తక్కువై లేక ఆర్థిక వనరులు లేక దానివల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మేజర్గా వచ్చేది ఏంటంటే అన్ని విధాలుగా వెనుకబడే కులం ఏదైనా ఉందంటే అది వడ్డెర కులం మాత్రమే. నెక్స్ట్ మనం మీ దగ్గరకు వస్తాము. మనం నెక్స్ట్ కొంచెం దేవరాజు గారు చెప్తాం. నమస్తే అండి కొంచెం దేవరాజు గారు. సో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వడ్డెర సంఘాన్ని బలోపేతించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీకున్న నినాదం ఏంటి అసలు? వడ్డెర సంఘం బలోపేతానికంటే ఆల్రెడీ మా అధ్యక్షుడు ఐలమల్ల గారు నిత్యం శ్రమిస్తూ కమిటీలు ఏర్పరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్షులు, జిల్లా అధ్యక్ష కమిటీ, నియోజకవర్గం, మండల కమిటీలు, గ్రామ స్థాయి. ఇప్పటి వరకు ఎప్పుడు లేనిది, ఏ కులంలో ఉందో లేదో తెలియదు, కానీ మా కులంలో మా తెలంగాణ వడ్డెర సంఘం అని చార్టర్ మాత్రం 100% కమిటీలు ఏర్పడి ఉన్నత స్థాయిలో చాలామంది స్టేట్ కమిటీ 150 మందితో ఒక స్టేట్ కమిటీ ఉంది, ఏ సంఘం ఉండదు. అలాగా చేసుకుంటూ పోతున్నాం. అధ్యక్షునికి సహకారం ఇస్తూ అందరూ స్టేట్ కమిటీ సభ్యులు, రాష్ట్ర జిల్లా కమిటీ అందరూ కష్టపడుతూ ఉద్యమాలు చేసుకుంటూ అలాగే ర్యాలీలు చేస్తూ చైతన్యపరుస్తూ ఊరూరా మండలం తీస్తూ కమిటీలు ఏర్పరిచి ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాం. సంఘాన్ని ఏర్పరచుకుంటే మా సమస్యలపై ప్రభుత్వమైన పోరాడాలి. అలాంటప్పుడు కమిటీలు ఉండాలా. ప్రతి గ్రామ స్థాయి నుంచి ఉద్యమం ఉంటేనే సమస్యలు తీరుతాయి. ఓకే, మీరు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? ఇప్పుడు వడ్డెర సంఘానికి సంబంధించి కార్యక్రమాలు ఇప్పుడు ప్రభుత్వం వరకు మీ నినాదాలు వెళ్ళాలంటే సో మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? సమస్య ఉంది. ఫస్ట్ ఆ సమస్యను తీర్చుకోవాలంటే మాకు మొన్నటి కార్పొరేషన్ లేదు, ఎస్టీ కావాలి, ఎస్టీ సాధన. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఎస్టీ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే బండల మీద రాళ్ళు కూల్చి చనిపోతున్నారు బ్లాస్టింగ్ అయ్యి, వాళ్ళకు న్యాయం జరగాలంటే ఎక్స్గ్రేషన్ కావాలి. ఆ 2 విధాల మీద ప్రతి ఒక్కరు చైతన్యపరుస్తూ మొన్న అసెంబ్లీ ముట్టడి చేశాను. అసెంబ్లీ ముట్టడి చేస్తే గవర్నమెంట్ కొద్దిగా అర్థం చేసుకొని మాకేం కావాలంటో ఒక చిన్న వచ్చేసిందని ఇంకా వడ్డెర్లకు న్యాయం జరగలేదు.
అంటే ఇందిరాబాద్ ఉద్యమాలు ధర్నాలు చేశాం. ప్రభుత్వం గుర్తిస్తుంది కానీ తెలుసుకుంటుంది కానీ మాకు న్యాయం చేయలేకపోతుంది. ఇంకా దీనిపై రాబోయే కాలంలో చైతన్యపరుస్తూ ఇప్పుడు చైతన్య యాత్ర పెట్టాము. ప్రతి గ్రామం మండలం తిరుగుతూ ఏం కావాలనేది దాన్ని నిర్ణయించుకొని ప్రభుత్వాన్ని పోరాడతాం. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు వడ్డెర సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇప్పుడు స్పందించట్లేదు అంటున్నారు. సో మరి ముందు ఏమన్నా అంటే దానికి సంబంధించి జరిగే అవకాశం ఉందా, ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా, మీరు పెద్ద ఎత్తున ఏమైనా చేయబోతున్నారా? ఖచ్చితంగా మేడం. ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పటి నుంచో మా కొందరు నాయకులు పోరాటం చేస్తున్నారు. కానీ ఎప్పుడు ప్రభుత్వాలు మా వడ్డెర్ల గురించి పట్టించుకుంటే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆర్థిక పరం కానీ రాజకీయ పరం కానీ ఎలాంటిది లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఎస్టీ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. కార్పొరేట్ మన ఎక్స్గ్రేస్ వస్తే బీద ఇంటి యజమాని చనిపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. అలాంటి వ్యక్తులకు న్యాయం చేయాలంటే ఎక్స్గ్రేస్ ప్రకటించాలి. వేరే కులాలు ఉన్నాయి, అంతమంది ప్రమాదకరమైనది మా వడ్డెరది వృత్తి. అది మేము సాధించేంత వరకు పోరాటాలు సాగిస్తామని మా తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ మా అధ్యక్షుడు ఐలమల్ల గారి సహకారంతో జిల్లా ప్రతి మండలం గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాట సాధించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెక్స్ట్ మనం గురం శ్రీనివాస్ గారు అడుగుతాం. నమస్తే అండి గురం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సో ఏంటి మొత్తంగా సంఘం ఆర్థిక కార్యకలాపాలు మీరు ఎలా నిర్వహిస్తున్నారు, అంటే ముందు ఎలా నిర్వహించాలనుకున్నారు, మీ ప్లాన్స్ ఏంటి అసలు? యాక్చువల్గా తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడైతే పేద కుటుంబాలని వడ్డెర కులాన్ని బయటికి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్ శివరాత్రి ఐలమల్ల గారు ఆయన సన్నాహాలు చేపట్టారో ఆ రోజు నుంచి కూడా తను సంపాదించే వాటిలో నేను ఎంత రూపాయి సంపాదిస్తే 50 పైసలు మందం నేను కులానికి పెట్టాలి, కులాన్ని బయటికి తీసుకురావాలి, నా పేద ప్రజలు చాలా వరకు అన్యాయం అయిపోతుంది నా కులం అని చెప్పి ఆయన ఈ సన్నాహాన్ని చుట్టడం జరిగిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు అవమానాలు పడుతూ కూడా ఈ సంఘాన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది మేడం. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు పేద వడ్డెర కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు మీరు మీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి, ముందు ఏం చెప్తున్నారు? ప్రణాళికలు అంటే మేడం ఇందాక చెప్పినట్టుగానే అధ్యక్షుల వారు ఒకటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే కులం బయటికి రావాలంటే నేను ఏదైతే సంపాదిస్తా ఉన్నానో దాంట్లో కొంతవరకు నేను కులానికి పెట్టాలి. పేద విద్యార్థులు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్లకు దత్తత తీసుకొని కొన్ని కుటుంబాలకు ఇల్లులు కట్టేయడం, కొన్ని విద్యార్థులకు కొంతమందిని చదివించడం, కొంతమంది నిరుద్యోగులకు ఒక ఆటలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అది జరుగుతూనే ఉంది, ఇంకా కూడా జరుగుతుంది. మేము మా కమ్యూనిటీ నుంచి అధ్యక్షుల వారు ఏదైతే మాకు సన్నాహాలు విసురుతారో మనం ఇది చేద్దామని అంటే చేయడానికి మేము తప్పకుండా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో పేద ప్రజలు అనాథ పిల్లలు ఎవరైతే మాకు కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళకి మాత్రం మేము తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించడానికి మా సంస్థ ఎప్పుడు నెక్స్ట్ మీరు చెప్పండి ఐలమల్ల గారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణలో వడ్డెర సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఎలా ఉండాలని కోరుకునే దానికంటే ముందు మేడం, ఇప్పటి వరకు రాష్ట్రంలో నాకు తెలిసి 170 పైచిలుకు కులాల రాజకీయలో తిరిగే కులాలు తక్కువ ఉంటాయి. కానీ మా అన్నిటికంటే అసలు రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేని కులం ఏదైనా ఉందంటే అది వడ్డెర కులమే. వాస్తవానికి ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవానికి చెప్పాల్సి వచ్చింది. ఈ 80 సంవత్సరాలలో మా వడ్డెర్లు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉన్నారు, 119 కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు, దగ్గర 613 మండలాలకు గాను 600 మండలాల వరకు వడ్డెర్లు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడో ఒక్కలో ఇద్దరు గతంలో మండల జెడ్పీటీసీ ఉన్నారు తప్ప ఇప్పటి వరకు మండల స్థాయి నుంచి బయటికి పోలేదు రాజకీయంగా. ఒక ఎంపీ ఉండే ఏది గన్పూర్ కాన్స్టిట్యూన్సీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే. ఆ తర్వాత మా వడ్డర్లు రాజకీయంగా ముందుకెళ్ళే. ఈసారి మొన్నటిసారి అది మా తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి మా కమ్యూనిటీ ఐక్యత పెంచడం వల్ల ఎప్పుడు కానీ మా గ్రామ స్థాయిలో ఉన్న మా నాయకులు గ్రామ సర్పంచులుగా ఒక 2, 3, 5 మాత్రమే గెలిచేది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈసారి 104 మంది సర్పంచులు గెలిచారు. అంటే అందులో మా వడ్డెర ఐక్యత ఏ విధంగా మారిపోతుందో అర్థమవుతుంది. అలాగే రానున్న 2029 కానీ 2028 కానీ ఎలక్షన్లో కంపల్సరీ ఈసారి మా వడ్డెర కమ్యూనిటీ నుంచి
2 లేదా 3 ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపే ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాం. ఆ ప్రణాళిక భాగమే ఈ ఒడ్డెర చైతన్య యాత్ర. ఈ ఒడ్డెర చైతన్య యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వివరాలు మీ మీడియా ముందుకు వచ్చి చెప్తారు మేడం. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు సర్పంచ్ అన్నారు కదా, 104 సర్పంచ్ ఇచ్చారు. ఇంత పెద్ద ఎలా వచ్చింది అసలు? చైతన్యం పెరిగింది. అంటే గతంలో మా వాళ్ళకు ఒకరికొకరు కమ్యూనికేషన్ తక్కువ, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారంగా మేము గ్రౌండ్ వర్క్ పనిచేస్తున్నాం కదా. నేను ఒక్కడి కాదు, నాకేంది ఇంచుమించు 140 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటారు, 33 జిల్లాల అధ్యక్షులు పనిచేస్తారు, అధ్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ కింద మండలాల అధ్యక్షులు ఉంటారు, మండలాల కింద గ్రామ శాఖ ఉంటారు. వన్స్ ఒక్కసారి తెలంగాణ వడ్డెర సంఘం అని చారిటబుల్ ట్రస్ట్ ఒక ఇష్యూని లేదా ఒక కార్యక్రమాన్ని ఇట్లా గ్రామ స్థాయికి పంపించిందంటే కంపల్సరీ మాదంటే ఆ గ్రిప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మా కమ్యూనిటీస్ ఎవరిదైతే పెరిగింది, మా కమ్యూనిటీస్ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ రోజు 105 మంది సర్పంచ్ గెలుచుకోగలిగారు. వాస్తవానికి ఎంపీటీ జడ్పీసీ పెడితే ఈసారి గట్టినే పెడదు, పర్వాలేక బాగా వేసినాం. ఈసారి మ్యాక్సిమం టార్గెట్ పెంచాలనుకున్నాం, కానీ దానికి ముందు రావట్లేదు. చూద్దాం నెక్స్ట్ మరి ఫర్దర్ గా. ఇప్పుడు మీరు పొలిటికల్ గా మీరు నాకు చైతన్యం ఎంతుందో అర్థమవుతుంది క్లియర్ గా. సో నెక్స్ట్ మీరు ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడు యువతకు సంబంధించి మీ ప్రణాళిక ఏంటి? అంటే వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశం ఇదే పెద్ద ఎత్తున రావాలంటే మీ ప్రణాళిక ఏం చేయబోతున్నారు? ఉద్యోగాల అవకాశాలు కానీ అభివృద్ధి వైపు ఎదగాలంటే ముందు రిజర్వేషన్ కావాలి మేడం. ఇప్పుడు మనం చూస్తున్నాం బీసీ ఏలో ఉన్న కులాలల్లో వెనుకబడి ఉన్నదంటే మేమే. రిజర్వేషన్ పరంగా ఎన్నుకున్నాం కాబట్టి మాకు అవకాశం వస్తుంది. అందుకే మా కమ్యూనిటీని ఒడ్డెర కులాన్ని ఎస్లో చేర్చండి అని గత 47 సంవత్సరాల నుంచి మా కమ్యూనిటీలో ఉన్న వివిధ నాయకులు కానీ నాకంటే ముందున్న రాష్ట్ర అధ్యక్షులు అనేక సందర్భాలలో ప్రభుత్వం తీసుకొచ్చారు. కాకపోతే యుద్ధాలు ఎంతమంది తీసుకురాలి, వాళ్ళు ఎక్కడ వరకు తీసుకొచ్చారు, రిప్రజెంటేషన్ ఇవ్వడం. కానీ నేను యుద్ధం వైపు చేస్తున్నా కాబట్టి ఎస్టీని సాధిస్తే కంపల్సరీ మా పిల్లలు చదువుకుంటారు. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి మా పిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా పెరుగుతాం, రాజకీయంగా వస్తే ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్టీ ప్రధాన డిమాండ్, ఒడ్డెర డిమాండ్ ఏంటంటే ఒడ్డెర కులాన్ని ఎస్టీలో చేర్చాలి. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా అంటున్నా అంటే గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మాకు సంబంధం లేదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు మన 2023 ఎలక్షన్ల కంటే ముందు అనేక సభలలో ఒడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుతామని చెప్పడం, ఈ రాష్ట్రంలో ఒడ్డెరు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించేయాలి. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి ఇవ్వడాలు, రేవంత్ రెడ్డి గారి మీద ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట అలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట నిలబెట్టుకున్నాడు. ఏంటి, ఒడ్డెర కులానికి కార్పొరేషన్ ఇస్తామని ఇచ్చాడు. కానీ కార్పొరేషన్ ఇచ్చింది కానీ దానికి సరైన చైర్మన్ చెప్పాడు. అది ఆ తర్వాత విషయం. నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్తా ఆ చైర్మన్ విషయం. ఇప్పుడు ఏమంటుందంటే వారు ఇచ్చిన హామీలని వారు నెరవేర్చమని ప్రభుత్వం మీద చెప్తారు. అది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఒడ్డెర కులాన్ని ఎస్టీలో చేర్చడం. ఫస్ట్ ఎస్టీలో చేస్తే ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఉద్యోగ అవకాశం వస్తాయి కాబట్టి. నెక్స్ట్ మీరు తెలంగాణలో ఈ ఒడ్డెర సంఘాన్ని స్థాపించారు కాబట్టి ఒడ్డెర సంఘానికి సంబంధించి అంటే ముందు మీ లక్ష్యం ఏంటి, అంటే ఏం చేయబోతున్నారు ఒడ్డెర సంఘానికి సంబంధించి, దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు తెలంగాణలో ఇంకా పెద్ద ఎత్తున? ఇప్పటి వరకు మా కుల సంఘంలో కాకుండా మిగతా సంఘాలతో నాకు తెలిసినంత వరకు కమిటీ అనేది మండల జిల్లా స్థాయి వరకు ఉంటాయి. కానీ గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న ఒడ్డర్లు అసలు ఎంతమంది ఉన్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒడ్డర్లు 4 లక్షల మంది చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 6,43,000 మంది చెప్తుంది. కానీ ఒరిజినల్గా మాట్లాడిన లెక్క 20 లక్షల పై చినుకు. 20 లక్షల పై చినుకు ఉందని మీ నోటి మాట చెప్తే ప్రభుత్వాలు కానీ పార్టీలు నమ్మట్లేదు కాబట్టి మీ మీడియా ముందు చెప్తున్నా, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరి లెక్క అంటే ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టుకొని తీస్తున్నాం లెక్క. దాని గురించి ఈ మీడియా ముందు చెప్పకూడదు. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ నమ్మే విధంగా గ్రామ స్థాయి నుంచి లెక్కలు తీస్తున్నాం. ఆ లెక్కలు వచ్చే సంవత్సరం జనవరి 11వ తేదీ ఒడ్డెర జయంతి రోజు అధికారికంగా బయటపెడతాం. రాష్ట్రంలో ఏ మండలంలో ఎంతమంది ఒడ్డెర జనాభా ఉంది, ఏ జిల్లాలో ఒడ్డెర జనాభా పాపులేషన్ ఎంత, ఈ పాపులేషన్ మొత్తం కుదించి రాష్ట్రంలో, ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏమంటాయి, ఒడ్డెర్ల జనాభా ప్రాతినిధ్యం ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తా ఉంటుంది. అప్పుడు మేమంటున్నాం, ఒడ్డెర్లు ఎంతమంది ముందు పెడతాం, మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించండి, లేదా ఈసారి ఒడ్డెర్లు మీకు ఓట్లు లేరు బాధ్యత చెప్పేస్తాం పార్టీలకు. ఎందుకంటే మా ఓట్లతో మీరు గద్దెలెక్కి మమ్మల్ని దొరికి అల్లదొక్కుతున్నారు. ఇంకేంటి కాదు, ఎన్ని రోజులు ఇప్పటికి 8 సంవత్సరాలు వచ్చింది, సంవత్సరం వచ్చి ఇప్పటి వరకు మా ఒడ్డెర కమ్యూనిటీ నుంచి ఒక్క వ్యక్తి సుతా అసెంబ్లీ అడగబెట్టారు.
అయితే ఇప్పుడు మీ గొడ్డల సంఘానికి సంబంధించి మీరు ఎలా ఇప్పుడు మారుమూల గ్రామం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు మీ సంఘం? అంటే గ్రామం నుంచి అలా సిటీకి వచ్చింది, సో ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇంకా ముందు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు? 80% గ్రామ స్థాయి వరకు చేరుకుంది, ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఉద్యమం వైపు ఒడ్డలు నడిపించి ఆ ఉద్యమం ద్వారానే మాకు కావాల్సిన హక్కుల్ని మేము సాధించుకుంటాం. ఆ తర్వాత ఆ ఉద్యమం ద్వారానే రేపు అసెంబ్లీకి ఒడ్డలను పంపించే ప్రణాళిక చేస్తున్నాం. అలా పంపించడానికి మా సంఘం ఎప్పుడు అన్ని వేళ ముందుండి మా కమ్యూనిటీ చేస్తుంటాం. ఎందుకంటే అసెంబ్లీలో మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటేనే కదా మా బాధ చెప్పుకోనికి. అసలు ఇంతవరకు 80 సంవత్సరాల చరిత్రలో ఒక్కరు అసెంబ్లీ లేక అసలు మా గురించి మాట్లాడి నాదిలే కరువైపోయాడు. మేబీ తెలంగాణ ఒడ్డల సంఘం అని చారిటబుల్ ట్రస్ట్ పుణ్యం అని ఈ 8 సంవత్సరాలు కొట్లాడితే కానీ ఈ రోజు అసెంబ్లీ మాట్లాడతారు. అదే నాలాంటి వ్యక్తి రాకపోతే కనుమరుగైపోగల కులం. అది బాధ. ఆ కనుమరుగు కావద్దు అనుకుంటే మా కమ్యూనిటీ నుంచే కంపల్సరీ అసెంబ్లీలో ఒక అడుగు పెట్టాలి. అప్పుడు మా జాతి గురించి చెప్పుకోగలుగుతాడు, మా కష్టాలు చెప్తాడు, మాకు రావాల్సిన వాడు మాకు వస్తుంది. అన్ని విధాలుగా కమ్యూనిటీ బాగుపడుతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం దేవరాజు దగ్గర. దేవరాజు గారు మీరు చెప్పండి, సంఘం తరఫున చెప్పడం ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేం చేపట్టబోతున్నారు? ప్రత్యేకించే కార్యక్రమాలు ఇంకా ప్రత్యేకించి మేము పోరాడేది ఎస్టీ సాధన కోసం, ఎక్స్గ్రేషియా, రాజకీయ పరంగా. మొన్న గవర్నమెంట్ చెప్పింది కార్పొరేషన్ ఇస్తానన్నదే డిలే చేస్తే, ఉద్యమం చేస్తే తప్ప దాన్ని లేవనెత్తలేదు. ఉద్యమం చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తేనే ఆ 2వ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఎస్టీ కూడా ఇంత తేలికంగా రాదని మాకు అర్థమవుతుంది. మరి ఎన్ని ఉద్యమాలు చేయాలో ప్రభుత్వం ఒకసారి గుర్తించుకోవాలి, గ్రహిస్తే బాగుంటుంది. ఉండాలి ఎందుకంటే ఇంకా ఉద్యమం వరకు తీసుకొస్తే ఇచ్చింది ఏం లాభం? ప్రజలు గుర్తించాలి. సర్వే ప్రతి కులానికి ఏం సమస్య ఉంది అనేది గవర్నమెంట్ ఫస్ట్ గుర్తించాలి. ఓట్ల గురించి కాదు, ఆ ఓట్లు వేసే ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏ కులం ఏ పరిస్థితిలో ఉంది, దాన్ని గ్రహించి వారికి ఏం కావాలో సమకూరిస్తే బాగుంటుంది. అలా సమకూర్చినప్పుడే ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఆ ఉద్యమమే ఒడ్డల చైతన్య యాత్రను పెట్టాము ప్రతి జిల్లాలో. సో నేనేమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి మీరు కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తే ఒకవేళ ప్రభుత్వం స్పందిస్తుందంటారా? ఇట్లా దీన్ని ఎలా చూడాలంటారు మీరు? స్పందిస్తుంది మేడం. మేము మొన్న అసెంబ్లీ ముట్టడి చేసినందుకు కార్పొరేషన్ ఇచ్చారు కదా, మాకు కూడా కొంచెం నమ్మకం ఏర్పడాలి. ఉద్యమం చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది అని ఆలోచన మాకు వస్తాయి కదా, పబ్లిక్ కూడా వస్తాయి కదా, అందువల్ల చేస్తారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్ గా మీరు కార్యక్రమాలు ఏమైనా చెప్పబోతున్నారు? సో ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి స్పందించే వరకు రావాలి కాబట్టి నెక్స్ట్ అంటే అతి పెద్దగా ఏమైనా కార్యక్రమం చేయబోతున్నారా? అతిపెద్ద కార్యక్రమం అంటే ఎస్టీ కోసం మళ్ళా ఒకసారి అసెంబ్లీ ముట్టడ ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒడ్డల చైతన్య యాత్ర చేసేది ప్రతి ఒక్క ఇంకా ఉత్తేజపరుస్తున్నాం. మనకి ఏం కావాలి, ఎక్స్గ్రేషన్ ఖచ్చితంగా కావాలి. మీద కుటుంబాలు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రెండింటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేశాను మేము. ఈ కమిటీలు ఏర్పరచుకుంటూనే దీనికి చైతన్య పరుస్తూ ముందు సాగుతున్నాం. నెక్స్ట్ థ్యాంక్ యూ కొంచెం దేవరాజ్ గారు. నెక్స్ట్ మనం శ్రీనివాస్ గారు అడుగుదాం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మొత్తానికి విద్యార్థులు నిరుద్యోగులతో ఆర్థికంగా సహాయం చేసే కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, తప్పకుండా. అది ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళని వెతికి వాళ్ళకి అండగా నిలబడేది మా తెలంగాణ ఒడ్డల సంఘం చారిటబుల్ ట్రస్ట్. ఆ విషయంలో మా అధ్యక్షులు వారు కూడా ఎప్పుడు అహర్నిశలు, ఆయన ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు తింటాడో కూడా తెలియదు. అటువంటి సమయాలు ఉంటాయి. ఎందుకనంటే ఆయన ఎక్కువ శాతం కులం పిల్లలు చాలా మంది విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చదువుకొని ఇప్పటికీ కూడా పలుపు పారబెట్టుకొని మిషన్లు పట్టుకొని కరెంటు పనులు అవి ప్రమాదమైనటువంటి పనులకు వెళ్తా ఉన్నారు. మనం ఇంకా వెలుగులో తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తేనే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. విద్యార్థి పరంగా ఇంకొకటి ఏంటంటే మేడం, మా దురదృష్టం ఏంటంటే ఎప్పుడైతే అన్ని కులాలలో పిల్లలు చదువుకోవడానికి తొందరగా సీట్లు దొరుకుతాయి, కానీ మా ఒడ్డెర కులంలోనే గురుకులంలోకి పోతే ఎంట్రన్స్ అంటారు, వేరే దగ్గరికి వెళ్తే ఎంట్రన్స్ అంటారు. ఎందుకనంటే అవగాహన పెరిగే కొద్దీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే మా కమ్యూనిటీలో కూడా పిల్లలు చదువుకోవడానికి అభివృద్ధి కావడానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏంటంటే మా పేద విద్యార్థులకు గురుకులాలలో ఎంట్రన్స్ లేకుండా సీట్లు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కొంత శాతం పేద కుటుంబాలు తండ్రి లేని పిల్లలకు కానీ తల్లి లేని పిల్లలకు కానీ ఆ ఫ్రీ సీట్లు ఇస్తారు. ఆ అవకాశాలు కూడా మాకు కల్పించాలి. కల్పిస్తే ఏంటంటే ఆ కల్పించిన దాంట్లో పిల్లలు కొంతమంది చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి మా దాంట్లో కూడా కొంతమంది ఆఫీసర్లు కావచ్చు,
ఆ విధంగా కావాలనేది మా కోరిక, మా సంస్థ కోరిక. మా సంఘం దానికోసం అన్ని వేళలా శ్రమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైం అర్ధరాత్రి కూడా అధ్యక్షుడు వారు ఫోన్ చేసి ఆర్డర్ వేస్తే అది మా సంఘం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి కానీ రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము చాలా వరకు సిద్ధంగా ఉన్నాం. పేద పిల్లల్ని, పేద కుటుంబాలని కంప్లీట్ గా నేను తీసుకునే వాళ్ళని బాగుపరిచే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. సో ఎక్కడో అన్యాయం, చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఏమంటున్నారంటే పెరిగిన టెక్నాలజీకి సంబంధించి వాళ్ళకి ఇంకా చాలా ఇప్పుడున్న యూత్కి చాలా విషయాలు తెలియదు కాబట్టి మీరు అధికారులు నడిపిస్తున్న ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి అంటారు ఫస్ట్. సో ఫైనల్గా మీరు చెప్పండి ఐలమల్ గారు. సో నెక్స్ట్ అంటే లాస్ట్కి మీరు చెప్పాలనుకుంటుంది వడ్ర సంఘానికి అలాగే ప్రభుత్వానికి మీరు ఏం విన్నవించాలనుకుంటున్నారో చెప్పండి. వాస్తవానికి మేము కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ నాయకులతో అనేక సందర్భాల్లో ఏమని గత ప్రభుత్వం అన్యాయం చేసింది, కులాలకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, అట్లానే సరే కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి ఓట్లేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతుంది. అనేక ఉద్యమాలు, ధర్నాలు అసలు చేస్తే మన వడ్డెర కార్పొరేషన్ క్లియర్ చేసారు. మేము అడిగేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఆ రోజు అన్నారు వడ్డెర్లకు ఏ ఆపద వచ్చినా మేము అండగా ఉంటామని. ఈరోజు 32 నెలలు మీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంచుమించు 300 మంది వడ్డెర బిడ్డలు ప్రమాదశాత్తు మరణించారు. అంటే ఈ 300 కుటుంబాలు నిరుపేద కుటుంబాలు. అంటే ఈ నిరుపేద కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే వచ్చి రోడ్లో పడితే సంఘంగా మా వంతుగా మేము చేస్తున్నాం. సంఘంగా మా వంతుగా మేము సహాయశాలు అందిస్తాం. ఎంత ఇచ్చినా ఎంతవరకు అండి. ఈరోజు మనం చూస్తున్నాం ఇతర కులాలకు ఎలాగైతే ప్రమాదశాత్తు మరణిస్తే ఎక్స్ప్రెస్ ఉందో మా కులానికి సుధా ప్రమాదశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అందించాలని గవర్నమెంట్ డిమాండ్ చేసినాం. అనేక సందర్భాల్లో చెప్పుకొస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఈ రోజు వడ్డెర అనే వ్యక్తి లేకపోతే భవన నిర్మాణం కాదు, మీరు కార్ల మీద పోయే రోడ్ల నిర్మాణం కావు, మేము కంగారు పడకుండా అసలు ఏది పోదు. వాస్తవానికి చెప్పాలంటే మేడం, ఈ రోజు మనిషి పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే చచ్చేంత వరకు మా వడ్డెర ప్రమేయం లేకుండా ఏం జరగదు. ఆ రోజు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి వడ్డెరలేదు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి మా వడ్డెరలేదు. కానీ అన్ని కులాల కంటే వెనుకంజలో ఉన్నది మాత్రం మనం మేమే. ఎందుకంటే మమ్మల్ని చిన్న చూడడం వల్ల ఈ ప్రభుత్వంలో పెద్దలతో మనం అన్నారు వడ్డెర్లని అన్ని కులాలతో పాటు గౌరవిస్తాం, అన్ని కులాలతో పాటు మేము ఏ ఆలోచన ఆదుకుంటామని అన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మిగతా కులాలకు ఎట్లయితే ప్రమాదశాతం మరణిస్తే వారి కుటుంబాలకు ఎక్స్ప్రెస్ ఎలాగైతే ఇస్తున్నారో వాళ్ళకంటే ప్రమాదశాతం వృత్తి మాది. అందుకే మా వృత్తిలో ప్రమాదశాతం మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ప్రెస్ కల్పించాలని ఈ గవర్నమెంట్ ఈ రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రణాళిక ప్రకారమే రేపటి నుంచి కార్యాచరణ స్టార్ట్ అవుతుంది మేడం. ఇంకొక విషయం ఏంటంటే ఏదేమైనా పార్టీల వాళ్ళు కానీ అధికారంలో ప్రభుత్వం కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈసారి గతంలో మాది కాదు, గతంలో ఆ ప్రభుత్వం ఇయ్యలేదు, ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసేది, ఈ పార్టీ ఓటేస్తా ఉన్నట్టు జరిగింది గతం. కానీ ఇప్పట్ల కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏ పార్టీ అయినా సరే ఈసారి తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ నుంచి గ్రామ స్థాయిలో వడ్డెర చైతన్య యాత్ర స్టార్ట్ చేసి వడ్డెర కులాన్ని చైతన్యపరుస్తున్నాం. మాట ఇచ్చి తప్పుకున్న ఏ పార్టీ అయినా సరే కంపల్సరీ ఈసారి ఓటేసి ఉండదు క్లియర్. ఎందుకంటే అసెంబ్లీలో అడుగు పెట్టడమే మా వడ్డెర కులం నుంచి ఈసారి 3 అసెంబ్లీలో అడుగు పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంటే 4 కోట్ల మంది ఉన్న ఈ రాష్ట్ర జనాభాలో ఇక కులాల గురించి అనకూడదు, రాజకీయ అయిపోతుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు కాదు, ఓన్లీ కుల సంఘ నాయకుడినే. వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు ఇస్తున్న మాట వడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాను కాబట్టి వడ్డెర జనాభా లెక్క మొత్తం వచ్చే జనవరి 11 వరకు ఇస్తాను. ఆ లెక్క ప్రకారంగా రానున్న రోజుల్లో రాజకీయ రిజర్వేషన్ ఏ పార్టీ కల్పిస్తే ఆ పార్టీకి మా వడ్డెర మొత్తం మీ ఒక్కనే కాదు, ఆ విషయాన్ని గ్రామ స్థాయి వరకు నేను తీసుకెళ్తున్నా. అదే విషయం మీద ఇప్పుడున్న వడ్డెర చైతన్య యాత్ర పనిచేస్తుంది కాబట్టి రేపు మళ్ళీ చెప్తున్న పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇచ్చిన మాట నిలుపుకుంటే వడ్డెర కులం మీకు సపోర్ట్ చేస్తుంది. ఇచ్చిన మాట నిలుపుకోకుండా గత ప్రభుత్వాల మీద మాదిరి అయితే మాత్రం కంపల్సరీ ఈసారి వడ్డెర చైతన్య యాత్రలో వడ్డెర కులానికి ప్రభుత్వాల గురించి పార్టీల గురించి పూర్తిసారి చెప్తున్నా. రేపు రానున్న ఎలక్షన్లలో ఓటేసి బంద్. సో మీ విలువైన సమయానికి కేటాయించి స్టూడియోకి వచ్చి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం వరకు కూడా వెళ్ళి ఉపాధి అవకాశాలు రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని మీ యొక్క ఆశయాలు నిలవాలని, అలాగే ప్రభుత్వం వీరి డిమాండ్స్ నిలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ న్యూస్. ప్రజల కోసం ప్రజలతో నిజం మానేజం.